తేదీ నాడు ఎంఆర్ఓ గారు అక్కడ ప్రస్తుతానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు అంబడి రజిత గారు వెళ్ళిరు. ఇగో చెరువును చెరబడుతున్న అక్రమార్కులు, ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, ఎంఆర్ఓ గారు వేరంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన స్టేట్మెంటే కదా. చెరువును చెరబడుతున్న అక్రమార్కులు ఎఫ్టీఎల్ పరిధిలో నిండుతున్న మట్టి పరిశీలించిన తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు కూడా వచ్చిరయో. ఇంకా వర్షాలకు చెరువు కుంటలు నిండి భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు ప్రకృతి జీవనాధారమైన మారుతున్న చెరువులు కుంటలను అక్రమార్కులు వీడడం లేదని ఈ విమర్శలు నెలకొన్నాయి. గంగాధర మండలం ఉప్రమల్యాల పోతిగంటిపల్లి, వెంకంపల్లి గ్రామాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కొత్త చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొందరు భూములు ఫుల్ ట్యాంక్ లెవెల్, ఇగో ఎఫ్టీఎల్ పరిధి ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొందరు భూములు కొనుగోలు చేసి అట్టి భూముల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఇప్పుడు తక్కువ ధరకు వస్తాయి అన్నట్టు భూములు. ఇప్పుడు బయట ఎక్కువ రేటు ఉంటే అక్కడ తక్కువ ధరకు వస్తుంది, దాన్ని డెవలప్మెంట్ చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చేస్తారు? అట్టి భూముల్లో వరద కాలువతో మట్టి నింపడం ద్వారా చెరువు కుచించుకుపోయే ప్రమాదం ఉందని నెలకొంది. ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో మట్టి పోస్తూ చెరువును పూడ్చివేస్తున్న సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకొని చెరువు కుచించుకోకుండా కాపాడాలని అధికారులు ఆయా గ్రామాల విన్నపిస్తున్నారు. కొన్ని రోజులుగా వరదకాలకు మట్టి రాత్రి వేళ టిప్పర్ల ద్వారా తరలిస్తూ చెరువు బఫర్ జోన్లో పోయడంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం తహసీల్దార్ అంబటి రజిత, ఇరిగేషన్ ఎంఏ అలీం, ఏఈ వజాహత్ అలీ చెరువులో పోసిన మట్టిని పరిశీలించారు. ఇరిగేషన్ ఈతో చర్చించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఏఈ వజాహత్ అలీ తెలిపారు. చెరువులో పోసిన మట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించి ఆ కలెక్టర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తహసీల్దార్ అంబటి రజిత తెలిపారని ఇది వార్త, 7వ తారీఖు వార్త.